హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ ఫ్రై రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈజీగా బెండకాయ ఫ్రై మనం 10-20 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. బెండకాయలను మంచిగా కడిగేసుకొని తడి లేకుండా తూడ్చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా వస్తుంది మనకి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి, సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే మనం కర్రీ తింటుంటే బాగుంటుంది అలా. ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవి కూడా వేగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం సాల్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. బెండకాయలు మంచిగా వేగిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పప్పులోకి కాంబినేషన్ అండ్ ఉట్టిగా కూడా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై చేసినప్పుడు అసలు ట్రిక్ ఏంటి అంటే, మనం కర్రీ చేసినప్పుడు మొత్తం కూడా మూత పెట్టకుండా ఉంచాలి. మూత పెట్టినామంటే మనకు అది గమ్ అయిపోతుంది. బెండకాయల్లో గమ్లాగా ఉంటుంది కదా, మూత పెట్టకపోతే మనకి మంచిగా అవుతుంది అది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.